నీటి వివాదం, పీపీపీ విధానం, దుర్గగుడి పవర్ కట్ అంశం, పెట్టుబడుల విషయం, ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో ఆసక్తికర విషయాల్ని మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. కేబినెట్ భేటీ తర్వాత కీలక అంశాలపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ఇటీవల ఏపీ, తెలంగాణ మధ్య తలెత్తిన జల వివాదంపై ప్రధానంగా మాట్లాడారు. సముద్రంలో కలిసే నీళ్లను ఉపయోగించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. నీటి లభ్యత ఉంటే రైతులు కొత్త పంటలు వేసుకోవచ్చని చెప్పారు. జగన్ హయాంలోనే ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు గురించి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. పోలవరం పూర్తయితే గోదావరి జలాల్ని విశాఖకు తీసుకెళ్లొచ్చన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ప్రాజెక్టును గ్రౌండ్ చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. దుర్గగుడి పవర్ కట్ అంశంపైన స్పందించిన చంద్రబాబు మంత్రులపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సున్నితమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి సమస్య మరోసారి రాకూడదని కాస్త గట్టిగానే చెప్పారు. జగన్ పాలనలో విధించిన 4,490 కోట్ల రూపాయల ట్రూ-అప్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరిస్తోందని మరోసారి గుర్తు చేశారు. యూనిట్ విద్యుత్ ఛార్జీ ₹5.19 నుంచి ₹4.90కి తగ్గించామని చెప్పుకొచ్చారు. మార్చి నాటికి ఇది ₹4.80కి తగ్గే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు చంద్రబాబు. పీపీపీ విధానంపైన మరోసారి స్పందించిన చంద్రబాబు దేశం మొత్తం మీద ఏపీలోనే పీపీపీ విధానం అత్యుత్తమంగా అమలవుతోందని, ఈ విధానంపైనే అంతటా చర్చ జరుగుతోందన్నారు. కేవలం ఈ విధానం వల్లే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించగలుగుతామని స్పష్టం చేశారు. అలాగే ఏపీకి 23.5% పెట్టుబడులు రావడం పైన మంత్రులతో చర్చించిన చంద్రబాబు జనంలోకి ఈ విషయాన్ని బలంగా తీసుకువెళ్లాలని మంత్రులకు సూచించారు. ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేశామన్న ముఖ్యమంత్రి రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏపీలో జల రవాణా మెరుగుపరుచుకునే దిశగా కార్యాచరణ రూపొందించాలని మంత్రులకు సూచించారు చంద్రబాబు. లాజిస్టిక్స్ వినియోగంలో ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని, ప్రతి తీర ప్రాంత జిల్లాలో పోర్టు ఏర్పాటు కావాలన్నారు. అలాగే పర్యాటక రంగంలో అన్ని అవకాశాలని అందిపుచ్చుకోవాలన్నారు.